లండన్లో దీపావళి పండుగ నిర్వహించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. గత కొన్నేళ్లుగా లండన్లో హిందూ పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దీపావళి సందర్భంగా వచ్చిన అతిథులకు ప్రధాని విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో మాంసం, మద్యం ఇవ్వడంతో హిందువులు అగ్గిమీగ గుగ్గిలమవుతున్నారు. తమ సంప్రదాయాలు తెలియకుండా హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతీస్తారని ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో పండుగలను హిందువులు చాలా పవిత్రంగా చేసుకుంటారు. ఉపవాసం ఉండి ఆలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని చాలా భక్తి శ్రద్ధలతో పండుగలు చేసుకుంటారు. ఇక దీపావళి అంటే భారత్లో హిందువులకు ఒక పెద్ద పండుగగా భావిస్తారు. సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకుని బాణాసంచా కాల్చి దీపావళి చేసుకుంటారు. అయితే గత కొన్నేళ్లుగా భారతీయులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. భారత్లో లేము అనే లోటు లేకుండా తాము ఎక్కడుంటే అక్కడే హిందూ పండుగలను నిర్వహిస్తున్నారు. అలా బతుకమ్మ, సంక్రాంతి, దీపావళి పండుగలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాల్లో దీపావళి పండుగ ప్రాముఖ్యత సంతరించుకుంది. కొన్నేళ్లుగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ప్రధానులు ప్రతి ఏటా భారతీయులతో కలిసి దీపావళి పండుగను అధికారికంగా జరుపుకుంటున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు బైడెన్ దాదాపు 600 మంది హిందువులతో కలిసి వైట్ హౌస్ లో దీపావళి పండుగను చేసుకున్నారు. అటు ఆస్ట్రేలియా ప్రధానితో పాటు యూకే ప్రధాని సైతం దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. భారతీయులు ఎక్కువగా ఉన్న బ్రిటన్లో హిందూ సంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారు. కీర్ కంటే ముందే ప్రధానిగా ఉన్న రిషి సునాక్ సైతం హిందువే కావడంతో అక్కడ భారతీయ సంప్రదాయాలు, పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 10 డౌనింగ్ స్ట్రీట్ లో హిందువులు పవిత్రంగా జరుపుకునే దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని హిందువులకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు వివాదానికి ఆ విందే కారణంగా నిలుస్తోంది. బ్రిటన్లో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్నారు. అందులోనూ హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భారత్ నుంచి ఎక్కువ మంది విద్య, ఉద్యోగ అవకాశాల కోసం యూకే వెళుతూ ఉంటారు. అందుకే అక్కడ హిందూ పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే దీపావళి వేడుకల్ని అధికారికంగా నిర్వహించిన కీర్ దీపాలు వెలిగించి కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన నివాసంలో రాజకీయ నాయకులు, హిందూ ప్రతినిధుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఆ మెనూలో మాంసం, మద్యం ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. బ్రిటన్ ప్రధాని కార్యాలయం చేసిన పనితో అక్కడికి వచ్చిన అతిథులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. హిందూ సంప్రదాయాలు, విలువలు తెలియకుండా పండుగలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ వ్యవహరించారని ఆగ్రహిస్తున్న బ్రిటన్లోని హిందువులు ప్రధాని కీర్ స్టార్మర్ మూర్ఖత్వం ప్రదర్శించారని విమర్శిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో దీపావళి వేడుకలు కొత్తేం కాదంటున్న అక్కడి హిందువులు 14 ఏళ్లుగా ప్రధాని అధికారిక నివాసంలో వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడూ ఇలా మాంసాహారం, మద్యం వంటివి ఇవ్వలేదని చెబుతున్నారు. దీపావళి వేడుకల్లో కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహిస్తున్న హిందువులు ఈ పొరపాటుపై ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 4 నెలల క్రితం కీర్ స్టార్మర్ అధికారిక పగ్గాలు చేపట్టారు. అంతకుముందు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. బ్రిటన్లో దాదాపు 14 ఏళ్ల పాటు పరిపాలించిన కన్జర్వేటివ్ పార్టీని ఓడించిన కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ జూలైలో అధికారంలోకి వచ్చింది.